హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు మై ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్. నేను ఈరోజు మీకు ఇది 30-40 సైట్ అండి, 5 ఫ్లోర్ అవుట్ సైడ్ ప్లాస్టింగ్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం మీరు మన యూట్యూబ్ ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇది హైట్ వచ్చేసి ఎత్తు వచ్చేసి 50 అడుగులు, వెడల్పు వచ్చేసి 30 అడుగులు. ప్రతి ఒక్క ఫ్లోర్లో కూడా మూడు విండోస్ ఉన్నాయండి. ఇక్కడ ఒక్కొక్క ఫ్లోర్లో ఇది ఓన్లీ పడమర సైడు వెస్ట్ సైడు ప్లేస్ ఇది G+4. దీంట్లో మీకు అటెండెన్స్ వర్కర్స్ పేమెంట్ ఎంత అవుతుంది, తర్వాత మెటీరియల్ ఎంత యూజ్ అయింది, ఈ పని ఎన్ని రోజులు, ఈ ఒక్క సైడ్ ప్లాస్టింగ్ ఎన్ని రోజులు అయిందో మీకు డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది ఫస్ట్ పడమర సైడ్, ఇది 50 అడుగులు హైటు, 30 అడుగులు వెడల్పు. సరేనా? దీన్ని ఫస్ట్ చూడండి మీరు. ఇది మొత్తము స్టేజ్ వేయడానికి, మనం పరంచ అంటాం కదా, పరంచ వేయడానికి ఒక్కొక్క ఫ్లోరు ఒక్కొక్క రోజు అయిందండి. తర్వాత పైన చూస్తున్నారు కదా, ట్యాంక్ రూమ్ కూడా రెడీ చేస్తున్నాము. ట్యాంక్ రూమ్తో కలిపి మేము ఒకేసారి ప్లాస్టింగ్ చేసుకొని వస్తాము. సరేనా? ఇది మన ఉత్తరం సైడు వ్యూ. ఇది ఇప్పుడు మనం పశ్చిమ సైడు మనం పరంచ వేసాము. ఇది ఒక్కొక్క ఫ్లోర్లో రెండు స్టెప్స్ వస్తుందండి పరంచ. ఇది 5 ఫ్లోర్లు ఉంది. మొత్తం టోటల్ 10 స్టెప్స్ వచ్చేసింది, స్టెప్ బై స్టెప్ పరంచ. దీన్ని వేయడానికి మినిమం 4 రోజులు పట్టిందండి. ఒక మేస్త్రి, ఒక హెల్పరు, అంటే ఒక మేస్త్రి ఒక పై మనిషి కంటిన్యూగా 4 రోజులు వేయడం జరిగింది. దీని తర్వాత ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే వేయాలండి, ఎవరంటే వాళ్ళు వేయలేరు. దీని తర్వాత చూడండి, మొత్తం కింది నుంచి పైకి ఒకే లైన్లో ప్లాస్టింగ్ రావాలని ఏమంటారు, మాల అంటారు, లేకపోతే టైల్స్ ఒక లైన్లో, తెలుగులో ఏమంటారో తెలియదు, పాయలు అంటారేమో అనుకుంటున్నాను. అదంతా ఒకరోజు మొత్తం మెజర్మెంట్స్కి సెట్ చేసి పెట్టేస్తాం. అంటే ఏమైంది, ఇప్పటికి మనం 5 మేస్త్రీలు, 5 పై మనుషులది దీంట్లో ఆల్రెడీ ఈ వాల్కి అటెండెన్స్లో అయిపోయింది. సరేనా? తర్వాత ఇది మినిమము 50x30 అండి. ఆ ట్యాంక్ రూమ్తో కలిపి 60x30 సైజ్ అనుకోండి. ఆల్మోస్ట్ 1800 ఫీట్స్ ఈ వాల్ ఏరియా ప్లాస్టింగ్ చేయాల్సింది మనం. తర్వాత ప్లెయిన్ ప్లాస్టింగ్ వేరే, అవుట్ సైడ్ సన్ సైడ్స్ వేరే, తర్వాత విండోస్కి మనం కోణాలు చేసేది వేరే. కానీ ఇది నేను వేరే వాళ్ళకి పీస్ వర్క్ మాత్రం ఇచ్చింది కాదండి, మా పని వాళ్ళ సీనియర్ ఎక్స్పర్ట్సే చేసి ఉండేది. సరేనా? చూడండి, మొత్తం ఇలా ప్లాస్టింగ్ మొత్తం ప్లెయిన్. ఒకసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇక్కడికి మెయిన్ ఏమైందంటే మెటీరియల్స్ మనం అవుట్ సైడ్ తీసుకోవడానికి ప్లేస్ లేదు. అందుకే నేనేం చేశానంటే సెంటర్లో ఉండే విండో, బాత్రూమ్ విండో రిమూవ్ తీసేసాను. నేను తీసేసి బయట పక్క నుంచి మొత్తం ప్లాస్టింగ్ చేసుకొని, తర్వాత మనకి ఒక గమేలా లేదా 2 గమేలాల పని మాత్రమే బాత్రూమ్ విండోకి. తర్వాత పైనుంచి పరంచ ఇప్పు తీసుకొని వచ్చేటప్పుడు ఆ బాత్రూమ్ విండోస్ కూడా పెట్టి ప్యాకింగ్ చేసుకొని వచ్చాం. ఇది చూడండి, మొత్తం దీనికి ప్రతిరోజు దీనికి 12 రోజులు పట్టిందండి. ప్రతిరోజు 2 మేస్త్రీలు, 2 పై మనుషులు, మొత్తము 12 రోజులు పట్టింది. 12 రోజులు కూడా 1.5 డే లెక్కలో పట్టిందండి. ఎందుకంటే విండోస్, తర్వాత సన్ సైడు, తర్వాత ప్లెయిన్ వాల్. మెయిన్ కష్టం ఏంటంటే అక్కడ మనకి మెటీరియల్ మనకి తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే మొత్తం విండోస్ మొత్తం గ్రిల్స్ అండి, మనకి గమేలా కూడా దాంట్లో నుంచి బయటికి రాదు. సరేనా?
12 మేస్త్రీలు, 12 హెల్పర్లు 2 రోజులంటే 12 రోజులకు ఇద్దరిద్దరు అంటే 24 మేస్త్రీలు, 24 హెల్పర్లు. అదే 1½ వేసుకుంటే 24, 12 36 మేస్త్రీలు, 36 హెల్పర్లు అయిందండి. దాంట్లో మీరు చూడండి, ఈ ప్లాస్టింగ్ మొత్తం చేయడానికి 36 మేస్త్రీలు, 36 హెల్పర్లు అయినారు. తర్వాత ఫస్ట్ మనం స్టేజ్ వేయడానికి అదే పరంచ వేయడానికి, తర్వాత మాలలు వేసుకోవడానికి అంటే లైన్ డోరీలో మొత్తం ఒకే లెవెల్కి సెట్ చేయడానికి అది ఒకటి 5 రోజులు. తర్వాత 36 ఒక 5 41 మేస్త్రీలు, 41 పై మనుషులు అయిందండి దీనికి. మీరే ఎగ్జాంపుల్ ఒక క్యాలిక్యులేషన్ చేయండి. 41 మేస్త్రికి 1100 లెక్కలో మనం క్యాలిక్యులేషన్ చేసినా కూడా 11 4 44, 44,000 అవుతుందండి. తర్వాత 800కి 44 హెల్పర్లు వేసినా కూడా 44 మేస్త్రీల హెల్పర్లకు 700 రూపాయలు లెక్క వేసినా కూడా 30,800 అవుతుందండి. ఒక 44,000 మేస్త్రీలకి, 30,800 హెల్పర్లకి మొత్తం 74,800 రూపాయలు ఈ 5 ఫ్లోర్లు ప్లాస్టింగ్ చేయడానికి మొత్తం మెటీరియల్ షిఫ్టింగ్తో కూడా కలిపి అండి. ఎందుకంటే ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మెటీరియల్ షిఫ్ట్ చేసుకునే వాళ్ళు, 9 గంటల నుంచి మామూలు టైం 6 గంటల వరకు ప్లాస్టింగ్ చేసేవాళ్ళు. యావరేజ్ పైన చెప్తున్నాను నేను, సరేనా? మొత్తము 74,800 రూపాయలు మన వర్కర్స్కి అయింది. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇది టోటల్ ఏరియా వచ్చేసి 1800 అంటే 60 అడుగుల హైటు, 30 అడుగులు వెడల్పు. 74,000 పేమెంట్ అయింది కదా అండి. ఈ వాల్కి విండోస్ పైన సన్ సైడ్స్ మొత్తం 17 ఉన్నాయి. 17 సన్ సైడ్కి ఒక్కొక్క సన్ సైడ్కి 1000 రూపాయలు ఫినిషింగ్ పట్టుకున్నా కూడా మిగతా 57,000 మనకి ప్లాస్టింగ్ చేయడానికి అయింది. 1800 అడుగులు డివైడెడ్ బై 58,000 వేసినా కూడా ఒక్క అడుగుకి 31 రూపాయి పడుతుందండి. అందరూ వచ్చి అడుగుతారు, కొంతమంది 20 రూపాయలకు చేస్తారా, 25 రూపాయలకు చేస్తారా, వేరే వాళ్ళు 20 రూపాయలకు చేస్తామంటున్నారు అని చెప్తారు. నేను ఒక మేస్త్రిని, నేను నిలబడి కూడా నేను చేసి కూడా సన్ సైడ్స్ సపరేట్గా ఇస్తే 31 రూపాయి 32 రూపాయలు పడుతుంది పర్ స్క్వేర్ ఫీట్ అవుట్ సైడ్. సన్ సైడ్లతో కలుపుకుంటే 42 రూపాయలు యావరేజ్ పైన పడుతుంది, సరేనా? తర్వాత మెయిన్ ఏందో తెలుసా? మెయిన్ వర్కర్స్ది రిస్క్ అంతా మేస్త్రి పైన ఉంటుంది. మొత్తం చూసుకోవాలి, వాళ్ళ సేఫ్టీ మెయిన్. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే పిలిపించి పని చేపియాలి, సరేనా? ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.